హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లక్ష్మీ రాజుస్ కిచెన్. ఈరోజు ఈజీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ చేసుకోబోతున్నామండి. జస్ట్ 10 మినిట్స్లో ఈ స్నాక్ రెసిపీని రెడీ చేసుకోవచ్చు. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. స్నాక్ రెసిపీ చేసుకోవడానికి 3 ఇంగ్రీడియంట్స్ చాలండి. ప్యాలాలు, కార్న్స్ అండ్ అటుకులండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని అందులోకి ప్యాలాల్ని వేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో వీటిని వేపుకోవాలండి. కొంచెం క్రిస్పీగా అవుతాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. 3 to 5 మినిట్స్ ఈ ప్యాలాల్ని బాగా వేపుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడైందో లేదో ఇలా కొన్ని అటుకులు వేసి టెస్ట్ చేసుకోండి. అటుకులు వేసిన వెంటనే ఇలా పొంగితే ఆయిల్ బాగా వేడైనట్టండి. ఇప్పుడు మీరు మిగిలిన అటుకుల్ని వేసేసుకొని హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. లో ఫ్లేమ్ పెట్టినా ఆయిల్ చల్లగా అయిపోయినా ఈ అటుకులకి ఆయిల్ బాగా పట్టేస్తుంది అండ్ అటుకులు పొంగవండి. ఇలా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్ట్రైనర్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 1 కప్పు కార్న్స్ని కూడా వేసుకోవాలండి. ఇవి వేయించుకునేప్పుడు కూడా మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి చేసుకోవాలండి. ఇలా కార్న్స్ అన్నీ బాగా వేగిన తర్వాత వీటిని కూడా స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పల్లీల్ని కూడా ఆయిల్లో వేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఆ పల్లీల్ని బాగా వేయించుకోవాలండి. ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని పుట్నాలు కూడా వేసుకోవాలండి. వీటిని మాత్రం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో కొద్దిగా కరివేపాకుని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసి ఫ్రై చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్లేస్లో చల్లమిరపకాయలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్చర్ రెడీ చేసుకుందాము. ఓ మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ప్యాలాలు, ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కార్న్స్, అటుకులు, పల్లీలు, పుట్నాలు, కరివేపాకు అన్నీ వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని పోపు పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకొని అన్నీ ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, మిక్చర్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అండ్ ఇందులో చల్లమిరపకాయల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఉంటే వేసుకోండి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ సర్వ్ చేసేసుకొని ఇంకా టీతోని ఎంజాయ్ చేయడమేనండి. మీరు ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే 15 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయండి. చాలా చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద bell icon and please do follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.